హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా అరటిదవ్వ ఆవపెట్టిన కూరను ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. మొదటిగా అరటిదవ్వని కట్ చేసుకోవాలి. ఇది మార్కెట్లో మనకి దొరుకుతుంది. 10-20 అలా తీసుకుంటారు. ఇప్పుడు కొద్దిగా ఒక గిన్నెలోకి వాటర్ పోసుకుని అందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరటిదవ్వకి పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలి. ఇలా మనకు ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసేసుకున్న ఈ అరటిదవ్వని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా సైడ్స్ని 2 వైపులా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే అవి బ్లాక్గా ఉంటాయి కాబట్టి ముందుగా ఇవి కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని రౌండ్గా సన్నగా చక్రాల్లా కట్ చేసుకోవాలి. మధ్యలో మనకు ఇలా నార కింద వస్తుంది. అది కట్ చేసుకునేటప్పుడే మనం పక్కకు తీసేసుకోవాలి. అప్పుడే మనకు కర్రీ బాగుంటుంది. లేదంటే మధ్యలో ఇలా ఈసులు తగులుతూ కర్రీ అస్సలు బాగుండదు. ఇలాగే ఇలా చిన్న ముక్కలుగా ఇలా రౌండ్స్లా ముందు కట్ చేసేసుకుంటే మనకు ఈజీగా ఈ నార వచ్చేస్తుంది. ఈ పీసెస్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసారా ఎలా వస్తుందో నార అన్నది. మనం ఇలా టచ్ చేసి చూస్తేనే తెలుస్తుంది. అదంతా కూడా ఇలా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ అరటిదవ్వ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటేనే మనకు బాగా ఉడుకుతుంది. నేను కొద్దిగా పెద్ద సైజే కట్ చేశాను. కొద్దిగా ఉడికినట్టుగా లేదు, అందుకని 5 విజిల్స్ రానిచ్చుకున్నాను. మీరు ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే 3 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకుని అరటిదవ్వ ముక్కల్ని వాటర్ ఇవి వంచేసుకోవాలి. మరలా కొద్దిగా ఫ్రెష్ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కడిగి మనం కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇలా ఈ అరటిదవ్వ ముక్కలు అన్నిటినీ కూడా కుక్కర్లోకి వేసేసుకుని ఒక 3 to 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. మీరు ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే కనుక 3 విజిల్స్ లేదంటే 2 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. నేనైతే 5 విజిల్స్ రానిచ్చాను. ఎందుకంటే కొద్దిగా ఉడకడానికి టైం పట్టింది. నేను పెద్ద ముక్కలుగా కట్ చేశాను కాబట్టి. ఇప్పుడు విజిల్ చల్లారిన తర్వాత మూత తీసి ముక్కలు ఉడికినాయో లేదో చెక్ చేసుకోవాలి. చూసారా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా మనకు పట్టుకుంటే ఇలా స్మాష్ అయిపోవాలి, అంటే మెత్తగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఒక స్టైనర్లోకి ఈ అరటిదవ్వ ముక్కలను వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకు వాటర్ డ్రైన్ అయిపోతాయి. ఈలోపు మనం కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్దాము. ముందుగా మనం ఒక స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన జీడిపప్పును ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు పల్లీలను వేసుకుని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ పల్లీలను కూడా ముందుగా జీడిపప్పు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మరలా అదే ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చీలికల్లా చేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలా ఫ్రై చేసుకుంటే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. అవి కూడా పక్కకు తీసేసుకుని అదే ప్యాన్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు పోపు బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్న ఈ పోపు దినుసుల్లోకి మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు 2 ఎండుమిర్చిని అలాగే 3 పచ్చిమిర్చిని చీలికల్లా చేసుకుని తర్వాత చిన్న అల్లం ముక్కని ఇలా దంచుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని వీటిని అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ ఫ్రై చేసుకుంటే మనకు పోపు దినుసులు బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టి ఇలా చిక్కటి గుజ్జు తీసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చింతపండుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను తీసుకునే క్వాంటిటీకి చిన్న నిమ్మ సైజు అంత చింతపండు అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా అరటిదవ్వలో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుని అవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా ఈ స్టైనర్లోకి తీసుకున్న అరటిదవ్వ ముక్కల్ని ఇలా పిండేసుకోవాలి. గట్టిగా వాటర్ ఏమీ లేకుండా
గట్టిగా పిండేసుకుంటే మనకు వాటర్ ఏమీ లేకుండా ఉంటుంది. ఇలాగే అంతా కూడా పిండేసుకున్న తర్వాత ఈలోపు మనకు ఫ్రై అవుతున్న ఈ పోపు దినుసుల్లోకి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని మనం ముందుగా పిండి పెట్టుకున్న ఈ అరటిదవ్వ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అరటిదవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అందుకని డైజెషన్ బాగా అవుతుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పు, పల్లీలు, పచ్చిమిర్చిని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసుకుని లాస్ట్లో వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి, తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఇలా అన్నీ మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనం ఆవను సిద్ధం చేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. చూసారా, ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. చిన్న మిక్సీ జార్లో వేసుకున్నా సరిపోతుంది, లేదంటే ఇలా రోట్లో దంచుకున్నా సరిపోతుంది. ఇప్పుడు చేతిలోకి కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఈ ఆవని ఈ కూరకు పట్టించేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది. అంతేనండి, మనకు అరటిదవ్వ ఆవపెట్టిన కూర రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.